హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సినీ జోష్. రజాకార్ సినిమా నిర్మాత గూడూరు నారాయణ రెడ్డికి కేంద్ర హోంశాఖ భద్రత కల్పించింది. ఎందుకు అనుకుంటున్నారా? గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని నారాయణ రెడ్డి కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు. ఇప్పటి వరకు తనకు 1100 బెదిరింపు కాల్స్ వచ్చినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. కొంతమంది నుంచి తనకి హాని ఉందన్నారాయన. ఈ క్రమంలో నిఘా వర్గాల నివేదిక ఆధారంగా నారాయణ రెడ్డికి భద్రత ఫస్ట్ 1 సిఆర్పిఎస్ సిబ్బందిని కేటాయిస్తూ హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. లోక్సభ ఎన్నికల వేళ రజాకార్ సినిమా విడుదల కావడం మరింత హాట్ టాపిక్గా మారింది. అయితే సినిమా మొదలైన దగ్గర నుంచి ఇప్పటి వరకు వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఈ చిత్రం రిలీజ్ చేయాలని చూసినా కొన్ని అనివార్య కారణాల వల్ల పోస్ట్పోన్ అవుతూ వచ్చి ఎట్టకేలకు ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకొచ్చింది. యాటా సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన రజాకార్ సినిమాలో ప్రముఖ యాంకర్ అనసూయ భరద్వాజ్ కీలక పాత్ర పోషించారు. భీమ్స్ సిసిరోలియా సంగీతం అందించారు ఈ చిత్రానికి. అయితే పలువురు సీనియర్ నటులు సైతం ఈ సినిమాలో మంచి రోల్స్ ప్లే చేశారు. వివాదాస్పద చిత్రం రజాకార్ మార్చి 15న తెలుగు, హిందీ తదితర భాషల్లో విడుదలైంది. రజాకార్లు న్యాయపరమైన సవాళ్లను ఎదుర్కొన్నారు. కానీ చివరికి తెలంగాణ హైకోర్టు విడుదలను క్లియర్ చేసింది. రజాకార్ సినిమా విడుదలను అడ్డుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఎట్టకేలకు సినిమా మార్చి 15న విడుదలై సంచలనాన్ని సృష్టించిందనే చెప్పుకోవాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు వాలెట్.